ఆటిజం గర్భం నుంచే మొదలవుతుందని, పిల్లలు జీవితంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోవచ్చని రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి వెల్లడించారు. ఆటిస్టిక్ పిల్లలకు ప్రధాన చికిత్స ఫికల్ మైక్రోబయోటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ అని, ఆ చికిత్సను అందించే మొట్టమొదటి సంస్థ రైస్ ప్లేసెస్ ఇన్స్టిట్యూషన్ అని స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో మానసిక ఎదుగుదలలో లోపాలకు కారణం ఆటిజం ముఖ్య సమస్య అని అన్నారు. భారతదేశంలో ఆటిజం ఇతర నాడీ సంబంధిత రుగ్మతల నివారణకు సమగ్ర విధానాన్ని అందించే మొట్టమొదటి చికిత్సా కేంద్రం రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూట్ అని అన్నారు. అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న మెదడుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. రైస్ ప్లేసెస్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 14వ తేదీన విజయవాడలోని ఐకానిక్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ తరపు నుండి మేము ఆటిజం ప్రివెన్షన్ కోసం వీఆర్ డెవలపింగ్ వన్ యాంటీనేటల్ ప్రోగ్రామ్. అంటే గర్భస్థ శిశువుని ఆటిజం నుండి ఎలా కాపాడాలి, దానికోసం ఒక మెథడాలజీ డెవలప్ చేస్తున్నాము. అండ్ ఆటిజం చిల్డ్రన్లో ఏదైతే మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ని డెవలప్ చేయడానికి మనం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే గట్ మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంట్, అంటే ఫీకల్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ. దీనికి ఉన్న రిఫరెన్స్ ఏంటంటే మనకి ఆటిజం అనేది మనకి కెమికల్స్ గర్భస్థ శిశువులోకి మనం తీసుకుంటున్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళడం ద్వారా ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ ది లైఫ్లో చిల్డ్రన్కి గట్ బ్యాక్టీరియా సరిగ్గా రావడం లేదు. దానివల్ల వాళ్ళు చాలా రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ నుండి కాపాడడం కోసం, వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేయడం కోసం గట్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. సో ఇది రీసెర్చ్లో ఉంది. 2019లో కూడా యూఎస్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఇక్కడ చేస్తున్నాము మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం. ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము విజయవాడలో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఆటిస్టిక్ ఉన్నారు, సెకండ్ చైల్డ్ కోసం వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, సెకండ్ చైల్డ్ ఆటిజం రాకుండా ఎలా కాపాడుకోవాలి, దానికి ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ఏంటి, దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడం కోసం ఇదొక ఇంపార్టెంట్ క్యాంప్ లాగా చేస్తాము. అండ్ ఇంకొకటి దీనిలో వీళ్ళకి గట్ బ్యాక్టీరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అలర్జీస్ కానీ, ఇంకా అదర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, గట్ ఇష్యూస్ కానీ, అదర్ థింగ్స్ వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో పిల్లల్లో అదర్ దెన్ ఆటిజం వాళ్ళకు కూడా కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ ఏమున్నాయో వాటిని మా రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మేము అర్థం చేసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్స్ ఏదైతే సజెస్ట్ చేయాలో వాటి గురించి అవగాహన కల్పించడం కోసం కండక్ట్ చేస్తాము. 14 సెప్టెంబర్ ఐకాన్ స్కూల్ ప్లేస్లో మనం అది కండక్ట్ చేస్తాము. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. విల్ గో అప్ టు 5, 6, 7 కూడా అకార్డింగ్ టు ది క్రౌడ్. దాన్ని బట్టి మనకి దీంట్లో సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ మేమంతా కూడా విల్ బీ అవైలబుల్ ఫర్ ది క్యాంప్. సో ఈ ఆటిజంలో ఉండే కోమార్బిడ్ కండిషన్స్ జనరల్ రెగ్యులర్ డాక్టర్స్ దే మిస్ అవుతూ ఉంటారు. వాటిని మేము స్పెసిఫిక్గా చూసి దెన్ రీసెర్చ్ పర్స్పెక్టివ్లో వాట్ ఆల్ వీ కెన్ డూ ఆ పర్టికులర్ చిల్డ్రన్ అనేది మేము అక్కడ క్యాంప్లో ఎగ్జిక్యూట్ చేస్తాం.